వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం రీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీలో ఉన్నాము. అబ్రాడ్కి వెళ్ళాలన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతూ ఉంటే స్టూడెంట్స్ హ్యాపీనెస్ మామూలుగా లేదండి. మరి వాళ్ళ మాటల్లోనే వాళ్ళ సంతోషాన్ని మనం తెలుసుకుందాం, మాట్లాడదాం. హాయ్, మీ పేరు? ఆకాష్. ఆకాష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? యూసుఫ్ కూడా. యూసఫ్ కూడా. రైట్. ఏం స్టడీస్ కంప్లీట్ చేశారు? డిగ్రీ. ఫర్దర్ ఏ కంట్రీకి వెళ్తున్నారు? అక్కడ ఏం పర్సూ చేద్దాం అనుకుంటున్నారు? యూకేకి వెళ్తున్నా. ఈ మే ఇంటెక్ లో ఎంఏ పర్సూ చేయడానికి వెళ్తున్నా. ఎంఏ పర్సూ చేద్దాం అనుకుంటున్నారు. రైట్. ఆకాష్, మీకు వీసోర్స్ గురించి ఎలా తెలిసింది? అంటే వీసోర్స్ నుంచి ఇంతకుముందు వెళ్ళిన ప్రీవియస్ స్టూడెంట్స్ ఉండే, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే, లైక్ వాళ్ళు సజెస్ట్ చేసినారు అనమాట, ఇట్లా ఉంది మొత్తం ఈజీగా అయిపోయింది అంటే వాళ్ళ త్రూ వచ్చినాను ఇక్కడికి. సో ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ ద్వారా మీరు ఇక్కడికి వాళ్ళు వచ్చారు. సజెస్ట్ చేసి వచ్చినాయి ఇక్కడ. అండ్ మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎలా అనిపించింది? దీనికి వీసోర్స్ కన్నా ముందు నేను ఒక 5-6 కన్సల్టెన్సీ విజిట్ అయినా. కంపేర్ టు వాటికన్నా ఇది కొంచెం బెటర్ అనిపించింది. నేను ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా ఈజీగా వెళ్ళిపోయింది, అంత బర్డెన్ అనిపించకుండా. ఏ విషయంలో అదర్ కన్సల్టెన్సీకి వీసోర్స్ బెస్ట్ అనిపించింది? లైక్ యూనివర్సిటీ సెలెక్షన్స్ కానీ, లైక్ లోన్ ప్రాసెస్ కానీ అన్నిట్లో కొంచెం బెటర్ అనిపించింది. అవి వేరే కన్సల్టెన్సీ కొంచెం గజిబిజిగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఈజీగా వెళ్ళిపోయింది. అది అంటే క్లియర్ గా అయిపోయింది మొత్తం. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? ఎడిన్బరా నైపర్ యూనివర్సిటీ, స్కాట్లాండ్. ఓకే, సూపర్ అండి. త్రూ ఎడ్యుకేషన్ లోనే వెళ్తున్నా? ఎడ్యుకేషన్ లోనే. ఓకే. ఆ ప్రాసెస్ అంతా మీరు చేశారా? బ్యాంక్ వెళ్ళారా లేదంటే ఎలా? ఇక్కడ వాళ్ళు చూసుకున్నారు, మొత్తం రీసోర్స్ వాళ్ళు చూసుకున్నారు. బ్యాంక్ విజిట్ ఏమి వెళ్ళలేదు, అంతా వాళ్ళే చూసుకున్నారు. అంటే డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు మొత్తం చూసుకున్నారు. ఒక శాంక్షన్ అయింది 40 lakhs. 40 lakhs. నైస్. సో ఎడిన్బర్గ్ నేపియర్ యూనివర్సిటీ అంటున్నారు కదా, స్కాలర్షిప్ అప్లై చేశారా? అప్లై చేశాను. ఎంత శాంక్షన్ అయింది? 1000 pounds. ఎస్. సూపర్ అండి. సో హ్యాపీగా ఏ ఇంటెక్ వెళ్తున్నారు? ఈ మే ఇంటెక్ లో. సో ఎలా అనిపిస్తుంది? మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది ఈ మంత్ లోనే, ఈ ఇంటెక్ లోనే వెళ్ళిపోతూ ఉన్నారు. కొంచెం బెటర్ ఫీల్ ఉంది. హ్యాపీయా? ఎస్, ఫుల్ హ్యాపీ. ఏం చెప్తారు మీరు, మీ ఎక్స్పీరియన్స్? మీలాగే అబ్రాడ్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి, మీకంటే ఫ్రెండ్స్ చెప్పేశారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు, హ్యాపీగా వచ్చేసారు. సో అదర్ స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? వాళ్ళకి ఎట్లాంటి బర్డెన్ ఫీల్ అవ్వద్దు, ఎంత ప్రెషర్ ఫీల్ అవ్వద్దు అంటే వీసోర్స్కి వస్తే వీళ్ళు మొత్తం చూసుకుంటారు అనమాట. ఈజీగా వెళ్ళిపోతుంది అంత ప్రాసెస్ అంతా. ఓకే. ఎడ్యుకేషన్ లోన్ అన్నారు కదా, అది కొలేటరల్ నాన్ కొలెటరల్ అన్సెక్యూర్డ్ లోన్. అది సూపర్. ఈ ప్రాసెస్ మొత్తంలో ఏదైనా ఫీ కలెక్ట్ చేసిందా? లైక్ కన్సల్టెన్సీ ఫీజెస్ ఉంటాయి కదా? లేదు, అట్లా ఏం ఫీజు లేకుండా. ఓకే. సో జీరో ఫీ ఉండే. ఎలాంటి ఫీ మీ నుంచి తీసుకోకుండా బ్యాంక్ లోన్ కూడా వీళ్ళే ప్రాసెసింగ్ చేయించడం, అది కూడా నాన్ కొలేటరల్, అంటే ఎలాంటి ప్రాపర్టీ పెట్టకుండా కూడా మీకు బ్యాంక్ లోన్ అనేది శాంక్షన్ చేయించి పంపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే 1 word లో వీసోర్స్ గురించి ఏం చెప్తారు? ట్రస్టబుల్. ట్రస్టబుల్. ఎస్. రైట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.